ప్రియమైన మిత్రులారా, ఈ దేశంలో ఒక చిన్న ప్రశ్న అడగాలి అనిపిస్తోంది. పిల్లవాడు పాఠశాలకు ఎందుకు వెళ్తాడు? చదవడానికి లేక బ్రతకడానికి? కొన్ని రోజులుగా ఒక చర్చ నడుస్తుంది. గరికపాటి నరసింహారావు గారు అన్నారు, పాఠశాల భోజనం కోసం కాదు, విద్య కోసం అని. అక్కడితో ఆగలేదు. బట్టలు ఇవ్వద్దు, పుస్తకాలు ఇవ్వద్దు అన్నట్టుగా కూడా వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు ప్రశ్న, ఈ దేశంలో ప్రతి పిల్లవాడికి అన్నం ఉందా? ప్రతి పిల్లవాడికి బట్టలు ఉన్నాయా? ప్రతి పిల్లవాడికి పుస్తకాలు కొనడానికి డబ్బు ఉందా? మన భారత రాజ్యాంగం ఒకటి కాదు, 2 బాధ్యతలు చెబుతోంది. విద్య ఇవ్వాలి, అలాగే పోషణ కూడా చూసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చెబుతోంది, ఆకలితో ఉన్నప్పుడు మెదడు చదవదు, పోషకాహారం లేకపోతే భవిష్యత్తు నిలబడదు. అందుకే ప్రభుత్వం మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకువచ్చింది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి రావడానికి కూడా ఒక కారణం కావాలి. ఇప్పుడు ఒక వైపు భోజనం ఇవ్వద్దు అంటున్నారు, బట్టలు ఇవ్వద్దు అంటున్నారు, పుస్తకాలు కూడా ఇవ్వద్దు అంటున్నారు. మరి పేద పిల్లవాడికి ఏమి ఇవ్వాలి? ఒక చిన్నారి పుస్తకం పట్టుకోవాలంటే ముందుగా చేతిలో శక్తి ఉండాలి. ఆ శక్తి రావాలంటే కడుపులో అన్నం ఉండాలి. సమస్య ఏమిటంటే పిల్లలు భోజనం కోసం స్కూల్కు వస్తున్నారు కాదు, పిల్లలు ఆకలితో ఉన్నారు. అదే నిజం. చివరగా ప్రశ్న చాలా సింపుల్. పిల్లవాడికి ముందు బుద్ధి ఇవ్వాలా లేక అన్నం ఇవ్వాలా, లేదా 2 కలిపి ఇవ్వాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం మన సమాజం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది కాబట్టి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.